అందరికీ నేను మీ విలేజ్ అమ్మాయాను. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీగా మొరమరాలు లేదా బొరుగులు అంటాము మేమైతే వీటితోటైతే ఈవినింగ్ స్నాక్స్ చేసి చూపిస్తాను చూడండి. 5 నిమిషాల్లోనే సూపర్ క్రిస్పీ టేస్టీ స్నాక్స్ అయితే తయారవుతాయి. టీ టైం కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా నచ్చుతుందండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. మా కళాయి చూసి భయపడమాకండి, ఎందుకంటే ఇది మేము చిన్నప్పటి నుంచి వాడుతున్నాము, అందుకే అలా ఉందిలే. కానీ చిన్న కళాయి కావాలని ఇది తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే పల్లీలు, అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర అన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. కొత్తిమీర లాస్ట్లో వేస్తాను, దీనిలో వేయలేదు. పల్లీలను కరివేపాకు మాత్రమే వేపుకున్నాను. పల్లీలు ఎలా వేగాలంటే లో ఫ్లేమ్లో చిట్చిటా అనేటట్లు బాగా పగులుతాయి కదా, అలా ఉండాలి. తర్వాత అయితే మనం బొరుగులు ఒక 2 కప్పులు తీసుకుందాం. 2 కప్పులకి ఒక చిన్న సైజు ఆనియన్ ఒకటి, ఒక చిన్న సైజు టమాటో ఒకటి, స్మాల్ పీసెస్ లాగా చాలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాం. దానిలోకి మళ్ళీ ఉప్పు, కారం, అలాగే లెమన్, లాస్ట్లో లెమన్ కూడా పిండేసుకుందాం. చాలా పుల్లంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే కారం చల్లుకొని తర్వాత అందులోనే ఉప్పు, ఇంకా ఆనియన్స్, ఇంకా టమాటో ముక్కలు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. తర్వాత పైన మనం ఇప్పుడు వేపి పెట్టుకున్నాం కదా పల్లీలు, ఆ కరివేపాకు అయితే వేసేసుకుందాం. తర్వాత మనం కొత్తిమీర వేసుకొని లెమన్ కూడా స్క్వీజ్ చేసేసుకుందాం. లెమన్ కూడా స్క్వీజ్ చేయడం వల్ల, అలాగే ఆనియన్స్ ఆయిల్లో వేపడం వల్ల మనకి పల్లీలకి మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం అన్నీ వేసిన తర్వాత మరమరాలకి బాగా పట్టేలాగా జెంటిల్గా స్మూత్గా కలుపుకోవాలి, లేకపోతే మరమరాలన్నీ మంచిగా నలిగిపోతాయి. బాగా లెమన్ జ్యూసు, ఆ కరివేపాకు, ఫైనల్గా సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.